వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ గోధుమ పిండి పొంగనాలు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు గోధుమ రవ్వ, 1/2 కప్పు పెరుగు, రుచికి సరిపడినంత ఉప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు 1 టీ స్పూన్, capsicum ముక్కలు 1/2 కప్పు, టమాటా ముక్కలు 1/2 కప్పు గింజలు లేకుండా వేసుకోవాలి, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, అల్లం తురుము 1 టీ స్పూన్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్ని వేసుకొని ఇది అంతా బాగా కలుపుకుందాం. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 15 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె ఎక్కువ పట్టదు. ఇది వేడైన తర్వాత తయారు చేసుకున్నటువంటి పిండిని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైన కొద్దిగా నూనె వేసుకోవాలి. తరువాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 నుంచి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుందాం. ఇలా రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఇంకొక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. గోధుమ పిండి పొంగడాలు రెడీ అయ్యాయి. మీరు కావాలనుకుంటే ఇందులో ఏదైనా ఆకుకూరలను కానీ లేదా కీరా తురుము కానీ 1 టేబుల్ స్పూన్ ఓట్స్ కానీ వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. మనం ఇందులో గోధుమ పిండి, గోధుమ రవ్వ, కూరగాయలను వాడుతున్నాం కనుక ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. నూనె కూడా చాలా తక్కువగా పడుతుంది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.